ప్రైజ్ ది లార్డ్. మరి 10 ఆజ్ఞలలో మరి ఈరోజు 2వ ఆజ్ఞ, నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం. పైన ఆకాశమందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీలయందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఆకాశానికి మొక్కకూడదు, ఎందుకంటే ఆకాశమైన సింహాసనం. భూమిని మొక్కకూడదు, ఎందుకంటే భూమి అయిన పాదపీఠం. మరి సముద్రంలో ఏ విగ్రహము నువ్వు చేసుకోకూడదు, ఎందుకంటే ఆయన నీళ్ళని సృజించాడు. మరి చంద్రుని మొక్కొద్దు, ఆయన సృష్టించిండు. సూర్యుని మొక్కొద్దు, ఆయన సృష్టించిండు. గాలిని మొక్కొద్దు, ఆయన సృష్టించిండు. చెట్టు కొమ్మలను మొక్కొద్దు, ఆయన సృష్టించిండు. ఇవన్నీ మనుషులు సృజించుకున్నారు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కలగజేశాను, నేనే ఆకాశాన్ని కలగజేశాను నీకోసం, భూమిని కలగజేశాను, అది నా సింహాసనం, భూమి నా పాదపీఠమై ఉన్నది. ఇవన్నీ మీకోసం సృష్టించాను, కానీ నేను సృష్టించిన వాటిని మీరు మొక్కకూడదు. సృష్టికర్తకి మీరు లోబడాలి. ఏది విగ్రహము చేసి మరి మీ చేతులతో మరి ఆ బొమ్మలని చేసి వాటికి మొక్కకూడదు, ఎందుకంటే వాటిలో జీవం లేదు. అవి మాట్లాడవు. మనుషులు చేసుకున్న బొమ్మలవి. అవి మాట్లాడవు, చూడవు, వినవు, వాటికి హృదయము లేదు. మరి ఇజ్రాయేలు ప్రజలు అంత గొప్పగా దేవుడు అన్ని విషయంలో విడిపిస్తే మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా పోగు చేసుకొని ఒక విగ్రహము, ఒక రూపాన్ని తయారు చేసి అది కరిగించి ఏ రూపం వస్తే ఆ రూపాన్ని, అంటే వాళ్ళకి దూడ, దేవుడు మరి ఆ పశువుని చేశాడు, ఆ దూడకి మొక్కారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నీ చేతులతో నిర్మించిన దాన్ని మొక్కకు, ఎందుకంటే నీవు నిర్మించినది అది జీవము లేనిది. నిన్ను సృష్టించింది దేవుడే కనుక నిన్ను సృష్టించిన ఒక దేవుణ్ణి పూజించు. ఒక చెట్టుకి, ఒక కొమ్మకి, ఒక రాయికి, ఒక నువ్వు చేతులతో చేసుకున్న వాటికి వేస్ట్, టైం కూడా వేస్ట్. నువ్వు మొక్కడము వేస్ట్, ఎందుకంటే నువ్వే నిర్మించుకున్నావు. నీకున్న బలము, నీకున్న జీవము కూడా ఆ ఒక్క దాంట్లో ఆ రూపంలో లేదు. మరి దేవుడు నిజంగా నేను ప్రేమిస్తున్నాడు కనుక మరి నువ్వు ఏది ఒక రూపం చేసుకొని దానికి మొక్కి ఈ సమయాన్ని వ్యర్థపరచుకొని నీ జీవితము మరి నాశనం కావద్దు అని ఈరోజు నేనే నీ దేవుడను, నేనే నిన్ను రక్షిస్తాను, నేనే నిన్ను సృష్టించాను అని ఈరోజు గొప్ప మరి ఒక సృష్టికర్త మనకి చెప్తున్నాడు. ఈరోజు ఆయన నువ్వు అంగీకరించున్నావు. నువ్వు మొక్కేది జీవము గల దేవుడు, నువ్వు ప్రార్థించేది నిన్ను సృష్టించిన దేవుడు అని నువ్వు తెలుసుకున్నావు. నీకు తెలుసు కనుక నువ్వు ధన్యుడవి. మరి ఈరోజు ఆయన ఇచ్చిన ఈ ఆజ్ఞని మనలో సంపూర్ణతగా అవునా ఇంకా తెలుసుకొని దేనికైనాను మనం ఎడిట్ కాకుండా, అవునా చాలాసార్లు మనము ఏదన్నా పేపర్ తగిలిన పేపర్కి మొక్కుతాం, ఏదన్నా దేనికైనా గోడకి తగిలిన అది మొక్కుతాం. దేనికి మొక్కకూడదు. ఏది రూపం లేదు, దేనికి మొక్కకూడదు. ఈరోజు ఒక జీవము గల దేవునికి నువ్వు ప్రార్థించు, ఆయనతోనే మాట్లాడు, ఆయనకే సాగిలపడు. నిన్ను బాగు చేసిన దేవుని పూజించి ఆరాధించి మనసారా ఆయనని గణపరచు. దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. నిజంగా దేవా, మరి నీవు ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని, సముద్రాన్ని, సర్వాన్ని కలగజేశావు. ఇదిగో దేవా, సృష్టించింది నీవైతే మరి సృష్టికర్తను వదిలేసి సృష్టించిన వాటిని మరి పూజించి జీవము లేని వాటిని మొక్కి సమయాలని వ్యర్థాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని ఈరోజు నీవే జీవము గల దేవుడవని తెలియచేసి నీ వైపును తిప్పి నీవే గొప్ప దేవుడవని తెలియచేసి వారిని ఆశీర్వదించి, ఇదిగో తండ్రి, నీవు మహిమ పొందమని, అన్ని విషయంలో దీవించి ఆశీర్వదించమని, ఈ ఆజ్ఞని పొందుకొని దానిలో ఉన్న జీవాన్ని వాళ్ళు పొందుకునేలాగా నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.